యేసుక్రీస్తు వారిని కన్నప్పుడు తల్లి గారికి ఎంత అవమానం జరిగింది. ఎక్కడ లేని చిత్రం నీ దగ్గర జరిగిందా, పరిశుద్ధాత్మ వల్ల అసలు గర్భం ఏంటి, ఎక్కడా వినలేదు మేము అని అనే ఉంటారు కదా. సొంత భర్త కూడా అనుమానించారు. ఇన్ని అవమానాలు, ఇంత కష్టాలను ఆమె పుట్టినప్పుడు ఎదుర్కొంది. మరణించినప్పుడు ఆమె గుండెల్లోంచి కత్తి దూసుకుపోయేంత పరిస్థితి వచ్చింది. అన్ని శ్రమల్లో కూడా మరియమ్మ గారు ఓర్చుకున్నారు. అలా ఓర్చుకున్నప్పుడు యేసయ్య వదిలేయలేదండి. మనం ఈ రోజు దేవుని సేవలో పడిన ప్రతి మాట, ప్రతి కష్టం దేవుడు ఊరికనే మర్చిపోడు. మనుషులైతే మర్చిపోతారు. దేవుడు ఖచ్చితంగా దానికి తగిన రివార్డ్ ఇస్తాడు. మనకి ఏ లోటు ఉందో, మనం ఏదైతే మనది రీప్లేస్ చేయాల్సింది, మనది ఏ ప్లేస్ ఉందో అది యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు. అందుకే వెంటనే చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పారంటే జ్యేష్ఠ కుమారుడు యొక్క ప్లేస్ ని ఆయన వెంటనే రీప్లేస్ చేశారు. జ్యేష్ఠ కుమారుడు అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా జ్యేష్ఠ కుమారుడు బాధ్యతలను తీసుకోవాలి. ఇప్పుడు ఈయన వెళ్ళిపోతున్నారు. ఈయన వెళ్ళిపోతే ఆమెను చూసుకోవటానికి ఉండాలి కదా. అందుకని యోహాన్ గారికి అప్పగించారు.